ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుపై ఇటీవల కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని, ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదని సాధన సమితి కొత్త కన్వీనర్ సిర్రా దేవేందర్ అన్నారు. ఇటీవల నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎంపీ స్వయం బాపురావు, కొందరు బీజేపీ నేతలు ఆర్మూర్ రైల్వే లైన్ కోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే భూమి పూజ చేసి పనులు కూడా ప్రారంభించబోతున్నట్టు చెప్పడం జిల్లా ప్రజలు మభ్యపెట్టడానికి అంటూ ఆరోపించారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఇవాళ 38వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్పై తీవ్ర వివక్ష చూపుతుందని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని మండిపడ్డారు. అటు ఆ పార్టీ నేతలు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం తప్పితే చేసిందేమీ లేదంటూ విమర్శించారు. ఈ రైల్వే లైన్కు ప్రతిపాదన ఉన్నప్పటికీ నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్పై అవలంబిస్తున్న మొండి వైఖరి స్పష్టంగా కనపడుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేంత వరకు గత 38 రోజుల నుంచి ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు 120 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్కు కనెక్టివిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సాధన కమిటీ ఏర్పడ్డది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ గారు ఏం చెప్తారని అంటే, పటాన్ చెరువు నుంచి నాగులపల్లి నుంచి ఇట్లా రైల్వే లైన్ అయింది, దానికి 7,000 కోట్లు రిలీజ్ అయినాయి అని చెప్పి మొన్న పార్లమెంట్ లాస్ట్ సెషన్లో కూడా ఈ బడ్జెట్కు సంబంధించి ఎక్కడ ప్రస్తావన రాలే. ఆ బడ్జెట్ను కూడా పార్లమెంట్లో రిలీజ్ చేయలే. అయినా మొన్న మన బండి సంజయ్ గారు వచ్చింది, అది సంకల్ప యాత్ర పేరు మీద, వాళ్ళు కూడా మాట్లాడిన దాంట్లో స్పష్టత లేదు. ఈ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి ఇది ఏదైతే 7,000 కోట్లు ఉన్నాయో నాగులపల్లి పటాన్ చెరువు ఇట్లా ఏదైతే లైన్ వస్తుందో బోధన్ మీదకి వెళ్ళి ఇట్లా వచ్చి, ఒకవేళ ఈ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తే ఇక్కడ నుంచి యువత ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీల జిల్లా, వెనుకబడ్డ జిల్లా అని ఈ జిల్లాను చూసిపెట్టే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం ఊవెత్తున దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటాలు జరిగి ఎన్నో బలిదానాల మీద తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన పెడుతూనే ఇప్పటి వరకు కూడా ఈ జిల్లా మీద వివక్షత చూపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2014 కంటే బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు హామీలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఇయ్యాల ఎలాంటి సంబంధం లేకుండా, ఇన్కమ్ లేకుండా ఉన్నటువంటి ఆంధ్రాకేమో 1,000 కోట్లు ఇస్తారు రైల్వే లైన్కు. ఆదిలాబాద్ 30 సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉన్నది, దీనికి వస్తుంది పోతుంది అని చెప్పి ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారు, వివక్షకు గురి చేస్తున్నారు తప్ప ఆదిలాబాద్ మీద కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి స్పష్టంగా కనబడుతున్నది. పోరాడతాం ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్ సాధిస్తాం. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్